ఇంటి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకోసం ఇదిగో బిర్యానీ తెచ్చుకున్నాము. ఇదిగో ఇంకొక ప్యాకెట్ ఇలా ప్యాకింగ్తో బిర్యానీ తెచ్చుకున్నాం. కనిపిస్తుందా? ఈరోజు తనకెళ్ళి షాపింగ్కి వెళ్ళానండి. షాపింగ్కి వెళ్ళి ఏమేమి కొనుక్కొచ్చామో చూపిస్తున్నానండి. ఇదిగో మరీ అంత పెద్ద షాపింగ్ అయితే కాదు, చిన్న షాపింగే. ఏదో మా స్తోమతకి తగ్గ షాపింగ్ మాట. ఓకే, డ్రెస్సులు తీసుకున్నానండి, టాప్లు తీసుకున్నాను. ఇంకా ఇది టాపులు తీసుకున్నానండి. దానికోసం వెళ్ళాము. పైగా అదొకటే కాదు, సండే కదా ఈరోజు, అందుకని పిల్లల్ని ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలనుకుంటున్నాం పార్కుకి. ఇంకా ఇప్పుడు వీలు కుదిరింది, మా ఆయనకి ఖాళీ ఉండదు, ఇప్పుడు వీలు కుదిరింది. అందుకని షాపింగ్కి వెళ్ళి అలా పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, పైగా షాపింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామండి. మీకు టాపులు తీసుకున్నాము. ఇది కూడా ఒక టాపు. చాలా బాగున్నాయి, నాకైతే డ్రెస్సులు పిచ్చ నచ్చినాయి, చాలా బాగున్నాయండి. ఓకే, అంబ్రిల్లా మోడల్ మాట. ఈ టాపులు అంబ్రిల్లా మోడల్ వచ్చినాయి అన్నమాట. ఈ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మా చిన్నమ్మాయికి మా పెద్దమ్మాయికి రెండు ఒకటే టైప్లో తీసుకున్నాను. రెండు కూడా ఒకటే టైప్లో తీసుకున్నాను. ఇది ఇలా వస్తుంది డ్రెస్ అయితే. ఓకే, ఇవన్నీ చూపించినప్పుడు ఇది కూడా చూపించేయాలి, ఇది కూడా చూపించేస్తాను. డ్రెస్ మా పెద్దమ్మాయిది. కావాలంటే తీసుకెళ్ళి అంటే ఇదిగోండి, ఇది మా చిన్నమ్మాయిది. ఇద్దరికి రెండు డ్రెస్ అన్నమాట. బాగున్నాయా లేదా కామెంట్ పెట్టండి. డ్రెస్సులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇది ఒకటే కాదు, నైటీలు కూడా తీసుకున్నానండి. నైటీలు 3 నైటీలు తీసుకున్నాను. 3 నైటీలు కూడా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. ఇవి కూడా క్లాత్ పరంగా చూసుకుంటే చాలా బాగున్నది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఓకే, నైటీ కాస్ట్ వచ్చి 300 పడ్డదండి. చాలా బాగున్నది, నైటీ కూడా చాలా బాగున్నాయి. 300 పడ్డది. నేను 300 అయితే 300 ఇచ్చేస్తానే ఏంటి, నేను 300 ఇవ్వలేదండి, బేరం ఆడి మరీ తీసుకున్నాను. అంతకంటే తక్కువగానే తీసుకున్నాను, 300 కాదు. ఇదిగోండి, ఇదొక కలరు, ఇదైతే థిక్ గ్రీన్ కలరు, ఇదైతే సిమెంట్ కలరు, ఇది థిక్ బ్లూ కలర్ అన్నమాట. ఇది థిక్ బ్లూ కలర్, చాలా బాగున్నాయి. నైటీలు అయితే చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి, నాకైతే నచ్చినాయి. మీకు కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనండి, బాయ్ అండి. నా షాపింగ్ మొత్తం చూపించేసాను. బాయ్. ఇదిగోండి, తణుకు నుంచి వస్తా అదే బిర్యానీ తెచ్చుకున్నానండి. బిర్యానీ ఇదిగోండి, గుడ్డు వేసాడు, ఇదిగో చికెన్ ముక్కలండి. బిర్యానీ తెచ్చుకున్నాము. అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పేసి
ఇంకా అక్కడి నుంచి బిర్యానీ కట్టించుకొచ్చేసాము. ఇంకా మాకు ఇప్పుడు మేము వచ్చేటప్పటికి 8 అయ్యింది టైము, అందుకనే ఇంకా వీడియో తీస్తున్నానండి. ఓకేనండి. డ్రెస్సులు, నా షాపింగ్ డ్రెస్సులు అన్నీ చూపించాను కదండి, అవి ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఓకేనండి. A few moments later. ఈ గ్యాస్ స్టవ్ పనిచేయట్లేదండి, ఎక్కువ మంట వచ్చేస్తుంది. ఇలా అంటించగానే చాలా మంట వచ్చేది, అక్కడే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. మా ఆయన గారికి కంగారు ఎక్కడండి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు తాగేది అంతే తాగుతారు టీ, దానికోసం టీయట్టు అంటారు. కంగారు పడిపోతున్నారు చూసారా. నాకు ఈ ట్యూబ్ ఎందుకు పెడతానంటేనండి, లోపల ఇంకేమన్నా మురుకుంటే పోతుందని చెప్పేసి, అది తిరిగినప్పుడు ఇంకేమన్నా సబ్బు వాటర్ ఏమైనా ఉంటుందేమో, ఇలా వాటర్ పెడితే ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి ఇంకేమైనా నొగరు ఉంటే వెళ్ళిపోద్ది అని చెప్పేసి అదిగోండి అలా పెడతాను. చూసారా నొగరు, చూసారా ఎంత వస్తుందో, నొగరు, సబ్బు నొగరు అన్నమాట అదంతా. ఫాస్ట్గా తిరిగే కోల్ది అది అంత నొగరు వస్తుంది అన్నమాట, సబ్బు నొగరు. ఇంకా రెండో నెంబర్లో నుంచి 1వ నెంబర్లోకి వచ్చింది. ఇంకా అయిపోతున్నట్టే, బట్టలన్నీ వాష్ చేసిందండి, వాషింగ్ మిషన్ వాష్ చేసింది. బట్టలన్నీ వాష్ అయిపోయినాయి.
ఇగోండి మా ఆయనగారు వస్తూ పళ్ళు తీసుకొచ్చారండి. ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకొచ్చారు. ఇంకా బన్ కూడా తీసుకొచ్చారు. ఇంట్లో మళ్ళీ పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద ఇంకా పెడదామని చెప్పేసి తీసుకొచ్చారండి. ఇదిగోండి బన్నం. నాకు ఒక్క చేతితో ఇప్పడం అంటే రావట్లేదు. ఇంకా మా పూజిత హెల్ప్ చేస్తుందన్నమాట. మీకు చూపించాలని చెప్పేసి ఇలాగా ఓపెన్ చేసి ఇస్తుంది. నాకు మా పిల్లలు చిన్నపిల్లలైనా కూడా చాలా హెల్ప్ చేస్తారండి. ఇద్దరు కూడా, మా పిల్లలిద్దరూ కూడా హెల్ప్ చేస్తారు. మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు నాకైతే. ఇంకా అందుకే ఎంత పని అయినా ఈజీగా చేసుకుంటాను. మా ఆయన మా పిల్లలు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు. ఇది మా పూజిత ఇలాగా దువ్వాన్లు పెట్టడానికి తయారు చేసిందండి బొమ్మ. ఎలా ఉంది, బాగుందా? దువ్వాన్లు ఇందులో పెట్టుకుంటే అస్తమానం పడిపోతున్నాయని చెప్పేసి ఇంక ఇందులో పెడతానికి దీన్ని తయారు చేసింది. ఇగో ఇంకా తనమ ఏమన్నా ఉంటే ఇందులో పెడుతుందండి. అవన్నీ జత పువ్వులు,